దేవుడు మన కష్టాలను ఆపదలుగా లెక్కించడు, అవకాశాలుగానే లెక్కిస్తాడు అని అంటారు ఒక గొప్ప దైవజనుడు. ఉదాహరణకు, యోసేపు ఐగుప్తు ఖైదీ కాకపోయినట్లయితే ఆ దేశానికి ఎప్పుడు ప్రధాని అయి ఉండేవాడు కాదు. అతని కాళ్లకు చేతులకు వేసిన వినుప గొలుసులే అతని మెడకు బంగారు గొలుసులుగా వేయబడేటట్లుగా దేవుడు చేశాడు. ఫరో తన మెడలో ఉన్న బంగారుపు గొలుసును తీసి యోసేపు మెడలో వేసి ఐగుప్తు దేశానికి 2వ అధికారిగా ప్రకటించాడు. ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతనిని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకవేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. ఎంత గొప్ప ఆధిక్యతో యోసేపుకి! ఒకవేళ యోసేపు గనక ఐగుప్తు దేశములో చెరసాలలో ఉండకపోతే ఐగుప్తుకి 2వ అధికారి ఎప్పటికీ అయ్యుండేవాడు కాదు. యోసేపుని సంకెళ్ళు బాధించకపోయి ఉన్నట్లయితే యోసేపు మెడలో బంగారు గొలుసు పడేది కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నాకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండొచ్చు కదా అని మనలో చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఆయన పద్ధతి ఎప్పటికీ అలా ఉండదు. నీ బాధలకు నువ్వు అలవాటు పడి వాటి ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్న తర్వాతే నిన్ను దేవుడు శ్రమల నుండి లేదా కష్టాల నుండి విడిపిస్తాడు. ఆపదలో నేను నీకు సహాయం చేస్తాను, అతన్ని నేను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. నీ ఆపదలో ఆయన పగలు రాత్రి అంతా కూడా నీతోనే ఉంటాడు. ఆ తర్వాత నిన్ను దానిలో నుండి బయటికి నడిపిస్తాడు. నువ్వు అసహనంగా అశాంతిగా ఉన్నంత కాలం అది ఎన్నటికీ నీ జీవితంలో జరగదు. నెమ్మలించి శాంతంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే ఆపదల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. చాలా విలువైన పాఠాలు ఆయన ఆపదల ద్వారా నీకు నేర్పిస్తాడు. అవి మనల్ని జ్ఞానవంతులు చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఆయన కార్యం నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలం దాని ద్వారా మనకి కలుగుతుంది. దానిలో నిజమైన ఆనందం కూడా మనకు లభిస్తూ ఉంటుంది. ఒక నిరక్షరాస్యుడైన నీగ్రో విశ్వాసి చెప్పిన మాటలు ఈ సందర్భంగా నాకు గుర్తొస్తున్నాయి. దేవుడు నిన్ను పరీక్షించే సమయం, ఆయన తన వాగ్దానాలను నిరూపించేలా ఆయన్ను నువ్వు పరీక్షించడానికి మంచి సమయం అని అంటాడు. నీ శ్రమల వల్ల నువ్వెంత నష్టపోయావో దానంతటిని ఆయన నుండి రాబట్టడానికి అదునైన సమయము దేవుడు నీకిచ్చే అవకాశం శ్రమలే అని అంటాడు. పరీక్షల నుండి బయటపడడానికి 2 మార్గాలు మనకు కనిపిస్తాయి. ఒకటేంటంటే ఆ ఆపదను వదిలించుకొని అది వదిలిపోయినందున దేవునికి వందనాలు చెప్పటం. రెండవది, ఆ ఆపద దేవుని నుండి వచ్చిన సవాలేనని గుర్తించి దాని ద్వారా ఇంతకుముందు ఎన్నడూ పొందని పెద్ద ఆశీర్వాదం పొందడం. దేవుని కృపను పొందడానికి వచ్చిన ఈ అవకాశం గురించి మనం ఆనందిస్తూ ఉంటే మన విరోధులే మనకు సహాయం చేసేలాగా దేవుడు చేస్తాడు. మనకు వ్యతిరేకంగా అనిపించిన విషయాలు మన మార్గానికి అనుకూలమైపోతాయి. మనల్ని ప్రేమించే దేవుని ద్వారా మనం అత్యధిక విజయాన్ని కూడా పొందగలుగుతాము. రెండవది, విశ్వాసం అంటే సమస్యలు రాకపోవటం కాదు, సమస్యల మధ్య దేవునిపై ఆధారపడటం. ఉదాహరణకు, మోషే మరణించిన తర్వాత ఇజ్రాయేలీయుల యొక్క భారం, వారిని కనానుకు నడిపించవలసిన భారం, బాధ్యత యెహోషువ మీద పడింది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి, వారైతే విననొల్లని ప్రజలు. అతనికి భయం వేసింది, అనిశ్చితలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అదే సమయంలో యెహోషువతో మాట్లాడాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడంటే, ధైర్యంగా ఉండు, దిగులు పడమాకు, భయపడమాకు, మోషేకి తోడున్నట్లుగా నేను కూడా నీకు తోడై ఉంటాను. 9వ వచనంలో అంటాడు, నీ మార్గమంతటిలో కూడా నేను నీకు తోడై ఉండి నీకు నేను సహాయం చేస్తాను అని వాగ్దానం చేశాడు. గుర్తుపెట్టుకో,
నీ జీవితంలో సమస్యలు ఉండవు అని దేవుడు చెప్పడు. యెహోషువ జీవితంలో కూడా సమస్యలు రావు, యుద్ధాలు రావు అని దేవుడు చెప్పలేదు. కానీ నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తి జీవితంలో తోడుగా ఉన్నాడంటే దాని అర్థం వాని జీవితంలోకి విజయాలు వస్తున్నాయని అర్థం. యెహోషువ అనేక మంది రాజులను జయించడానికి కారణం ఏంటంటే యెహోషువకి తోడుగా దేవుడు ఉన్నాడు. అంటే దేవుడు ఒకని జీవితంలో తోడుగా ఉంటే అదే వాని విజయానికి కారణమవుతుంది. ఒకని విజయానికి ఆధారం ఏంటంటే దేవుడు తోడుగా ఉండటం. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉంటే విజయాలు మన వెంటే ఉంటాయి అన్నమాట. పరిస్థితులు మారినా మారకపోయినా మన విశ్వాసం అనేది ఎప్పటికీ మారకూడదు, అది ఒకేలాగా ఉండాలి. 46వ కీర్తన 2వ చరణంలో భక్తుడు అంటాడు, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము అని అంటాడు. ఎందుకు మనం భయపడం అని అంటే దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి మనం భయపడము. యెహోషువ యొక్క బలం ఏంటి అంటే దేవుడు తోడుగా ఉండటం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నేను మోషేకు తోడున్నట్లుగా నీకు కూడా తోడుగా ఉన్నాను, నువ్వు భయపడమాకు, దిగులు పడమాకు. 9వ వచనంలోనేమో నీ మార్గం అంతట్లో కూడా నేను నీకు తోడై ఉండి నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కష్టాల్లో కూడా, మన శ్రమల్లో కూడా, శ్రమలు తీసివేస్తానని ఆయన చెప్పటం లేదు, కష్టాలను తొలగిస్తానని ఆయన చెప్పటం లేదు. శ్రమల్లో కష్టాల్లో ఆయన మనకు తోడుగా ఉండి ఆ శ్రమలను కష్టాలనే అవకాశాలుగా, ఆశీర్వాదాలుగా, విజయ పదంలోకి నడిపిస్తాడు. యెహోషువ జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ కూడా ఆయన విజయ పదంలోకి నడిపించి అన్ని విజయాలు ఇచ్చేసి చివరికి వాగ్దాన భూమి కనానుకు చేర్చాడు. యోసేపు జీవితంలో ఉన్న కష్టాలు, శ్రమలు, శోధనలన్నింటినీ కూడా దేవుడు విజయాలుగా మలిచాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో సమస్యలు రావద్దు అని కోరుకోవద్దు. సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా నువ్వు మాతో ఉండు ప్రభువా అని అడుగుదాం. అప్పుడు దేవుడు మనతో ఉంటే విజయాలు వస్తాయి. కష్టాల మీద విజయాలు, శ్రమల మీద విజయాలు, శోధనల మీద విజయాలు కూడా మనకు లభిస్తాయి. అందుకే మనం దేవుని తోడుని కోరుకున్నట్లయితే మనకు విజయము లభిస్తుంది. మూడవది 46వ కీర్తన 1వ చరణంలో భక్తుడు అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు క్రైస్తవుడిగా మన జీవితంలో సమస్యలు కొత్త ఏం కాదు. ఒకరికి కుటుంబ సమస్య ఉండొచ్చు, మరొకరికి ఆర్థిక సమస్య ఉండొచ్చు, ఇంకొకరికి ఉద్యోగ సమస్య ఉండొచ్చు, మరొకరికి భవిష్యత్తు గురించి భయం ఉండొచ్చు. కొన్నిసార్లు మనం బయటికి నవ్వుతూ ఉన్నట్లుగా కనిపించినా మన హృదయంలో మాత్రం ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మనకు కావాల్సింది కేవలం మంచి సలహా కాదు, మనకు ఒక ఆశ్రయము కావాలి, మనకు బలం కావాలి, మనకు సహాయం కావాలి. అందుకే కీర్తనాకారుడు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని అంటున్నాడు. దేవుడు మనకు మొదటగా ఏమై ఉన్నాడంటే ఆయన ఆశ్రయమై ఉన్నాడు. ఇది కష్టాల్లో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడిచ్చే భరోసా లాంటిది. ఆశ్రయం అనంటే ప్రమాదం వచ్చినప్పుడు మనం పరుగెత్తి చేరే సురక్షితమైన స్థలం. వర్షం వస్తే మనం ఇంట్లోకి వెళ్తాం, ఎండ ఎక్కువైతే నీడలోకి వెళ్తాం, ప్రమాదం వస్తే సురక్షితమైన ప్రదేశానికి వెళ్తాం. అదేవిధంగా జీవితంలో తుఫాను వచ్చినప్పుడు మన ఆత్మలకు ఆశ్రయం దేవుడే. ఉదాహరణకి దావీదు జీవితంలో ఎన్నో ప్రమాదాలు వచ్చాయి. సౌలు అతన్ని చంపడానికి ప్రయత్నించాడు. దావీదు అడవుల్లో దాక్కున్నాడు, గుహల్లో కొన్నాళ్ళు ఉన్నాడు, శత్రువుల నుండి పారిపోయాడు. కానీ దావీదు ఏమంటాడంటే 18వ కీర్తన 2వ చరణంలో, యెహోవా నా శైలము, నా కోట, నన్ను విడిపించువాడు అని అంటాడు. దావీదు సమస్య లేని వ్యక్తి కాదు, సమస్యల మధ్య
దేవుని ఆశ్రయం పొందిన వ్యక్తి. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సమస్య వచ్చింది కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టాడని అనుకోవద్దు. సమస్య రావడం అంటే దేవుడు లేడని అర్థం కాదు. శ్రమ రావడం, శోధన రావడం, కష్టాలు రావడం అంటే దేవుడు మనకు తోడు లేడని అర్థం కాదు. కొన్నిసార్లు సమస్యల మధ్యలోనే దేవుని సన్నిధిని మనం మరింత లోతుగా అనుభవిస్తాం. కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం అనాలి, నేను దేవునికి దగ్గరగా వెళ్తాను, దేవుడు నాతో ఉన్నాడు అని మనం చెప్పాలి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నాకు సహాయం ఎవరు చేస్తారు అని సనగడం గొనగడం చేయొద్దు. బదులుగా ఏం చేయాలంటే, నేను దేవుని దగ్గరకు వెళ్తాను, ఆయన నాకు సహాయం చేస్తాడు అనాలి. రెండవ మాట కీర్తనాకారుడు ఏమన్నాడంటే, ఆయన దుర్గమై ఉన్నాడు. దుర్గం అంటే బలం. మనిషి బలానికి ఒక పరిమితి ఉంటుంది. ఒక దశకు వచ్చిన తర్వాత ఇది ఇక నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తాడు. కానీ అదే సమయంలో దేవుని బలం ప్రారంభమవుద్ది. మన బలం చాలినప్పుడు మనకు దుర్గమై ఉన్న దేవుని బలాన్ని మనం పొందుకోవాలి. ఉదాహరణకు గిద్యోను దగ్గర మొదట పెద్ద సైన్యం ఉంది, కానీ దేవుడు అతని సైన్యాన్ని తగ్గిస్తూ చివరికి 300 మందిగా చేశాడు. మానవ లెక్క ప్రకారం అది అసాధ్యం. 300 మంది ఎలా పెద్ద సైన్యాన్ని ఓడించగలరు? కానీ దేవుని లెక్క వేరుగా ఉంటుంది. మన బలం తక్కువైనా దేవుని బలం మనకు సరిపోతుంది. మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ దగ్గర డబ్బు తక్కువగా ఉండొచ్చు, నీకు సహాయం చేసేవారు తక్కువగా ఉండొచ్చు, నీ అవకాశాలు ఈరోజు చాలా తక్కువగా ఉండొచ్చు. కానీ నాతో దేవుడున్నాడు అన్న స్పృహ నీకుంటే నువ్వు ఆశను కోల్పోవలసిన అవసరం ఈరోజు ఉండదు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం ఏమంటుందంటే, సొమ్మసిల్లిన వానికి ఆయన బలం ఇస్తాడు. గుర్తుపెట్టుకో, సొమ్మసిల్లిన వారికి ఆయన ఏమిస్తాడు? బలం ఇస్తాడు. ఈరోజు ఓ అద్భుతమైన మాట నువ్వు ఈరోజు గుర్తుపెట్టుకో, నీ బలం అయిపోయిన చోట దేవుని బలం మొదలవుతుంది. ఎప్పుడైతే నువ్వు బలహీనుడువో అప్పటి నుండి దేవుని బలం మొదలవుతుంది. నువ్వు బలహీనుడు అయినప్పుడు ఏం చేయాలంటే, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మూడవది ఏమన్నాడంటే, ఆపత్కాలంలో దేవుడు సహాయకుడుగా ఉంటాడట. ఈ వాక్యం ఎంత అద్భుతమైన అందమైన భాగమో చూడండి. ఆపత్కాలమందు సహాయకుడై ఆయన ఉంటాడట. దేవుడు కేవలం మంచి రోజులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన ఆపత్కాలంలో కూడా మనకు దేవుడే. సంతోషంలో దేవుణ్ణి స్తుతించడం మనందరికీ సులభమే, కానీ కన్నీళ్ల మధ్య ప్రభువా నిన్ను నమ్ముతున్నాను అని చెప్పడం నిజమైన విశ్వాసం. కష్టాల మధ్య, శ్రమల మధ్య, కన్నీళ్ల మధ్య నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని నువ్వు చెప్పడమే నిజమైన విశ్వాసానికి పునాది. దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా మనకు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు అవి సింహాల గుహలాంటివైనా సరే ఆయన మనల్ని కాపాడతాడు. ఎర్ర సముద్రం లాంటిదైనా సరే మన కోసం ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆపత్కాలంలో మనకు సహాయం చేస్తాడు. 7 అగ్నిగుండమైనా సరే ఆ అగ్నిగుండంలో మనకు తోడుగా ఉండి ఆ ఆపత్కాలంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు భయపడకు, ఎందుకంటే దేవుడు నీతోనే ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. మనం పరిస్థితులు మారకపోయినా సరే ఈరోజు మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఇంకొక విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకో, ఈ లోకంలో అందరూ నిన్ను వదిలిపెట్టినా సరే దేవుడు మాత్రం నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టడు. ఎందుకంటే యోసేపు జీవితంలో జరిగిన అనేకమైన అవమానాలు, నిందలు, అవహేళనలు, కష్టాలు, శ్రమలు, శోధనలు, చెరసాల సంఖ్యలు, ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా యోసేపు కట దేవుడు తోడుగా ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. ఆదికాండము 39వ అధ్యాయంలో ఉంటుంది, యోసేపుకి యెహోవా తోడై ఉన్నాడు అని. యోసేపు బావిలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు, దాసుడిగా ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు, జైల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు, రాజభవనంలో ఉన్నప్పుడు కూడా దేవుడు యోసేపుకు తోడుగానే ఉన్నాడు. ఈరోజు ఓ అద్భుతమైన మాటను గుర్తుపెట్టుకో, నీ జీవితంలో కూడా కొందరు నిన్ను వదిలి వెళ్ళవచ్చు. నీకు నమ్మకమైన వ్యక్తి మధ్యలో మారిపోవచ్చు. నీకు సహాయం చేస్తానన్న వ్యక్తి సహాయం చేయకపోవచ్చు. నీ కట్టుకున్న భర్త లేదా నువ్వు కట్టుకున్న భార్యే మధ్యలో నిన్ను వదిలివేసి వెళ్ళిపోవచ్చు. కానీ గుర్తుంచుకో, మనుషులు సాన్నిధ్యం ఎప్పుడైనా మారిపోతుంది, కానీ దేవుని యొక్క సాన్నిధ్యం ఎప్పుడు కూడా మారదు. నీ ప్రస్తుత స్థానం నీ చివరి స్థానం ఎప్పటికీ కాదు.
యోసేపు యొక్క శ్రమ గోతిలో ప్రారంభమై రాజభవనానికి చేర్చింది. దేవుని చేతిలో ఉన్న జీవితం ఎక్కడ ముగుస్తుందో మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి బాగా తెలుసు. కాబట్టి మనం ఏ ఆపదలో ఉన్నా సరే దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడని చాలా బాధపడతా ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో ఉండి ఈఎంఐ ఎలా కట్టాలి, పిల్లల చదువుకి డబ్బులు ఎలా సంపాదించాలి, కుటుంబ బాధ్యతలు ఎలా నిర్వహించాలి, ఇలా అతడు చాలా ఇబ్బంది పాలవుతూ కష్టాల పాలవుతూ ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక నా జీవితం అయిపోయింది అని అనుకున్నాడు. నిజంగా ఈ మాట ఎంత భయంకరమైందో కదా. కానీ విశ్వాసం ఏమని చెప్తుందంటే, నా ఉద్యోగం పోయింది కానీ నా దేవుడు పోలేదు, నా ఆదాయం తగ్గింది కానీ నా దేవుని శక్తి తగ్గలేదు, నా మార్గం మూసుకుపోయి ఉండొచ్చేమో కానీ దేవుని మార్గాలు ఇంకా తెరవబడే ఉన్నాయి అని విశ్వాసం అంటుంది. అప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని గుర్తించినప్పుడు అతడు ఇలా ప్రార్థన చేశాడు. ఉద్యోగం కోసం నేను ప్రయత్నిస్తున్నాను, కొత్త అవకాశాలు నేను వెతుకుతున్నాను, నీపై నేను నమ్మకం ఉంచుతున్నాను ప్రభువా, నీ చిత్తమైతే నాకు చక్కని ఉద్యోగాన్ని ఇవ్వు, నేను కోల్పోయిన దానికంటే కూడా అత్యుత్తమమైన ఉద్యోగం నువ్వు నాకు ఇస్తావని నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మనకి నిజముగా పోగొట్టుకున్న దానికంటే రెండంతల ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఆ సహోదరుడు ఇలానే ప్రార్థన చేశాడు. నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, నేను పోగొట్టుకున్న దానికంటే కూడా అత్యుత్తమమైన ఉద్యోగం నువ్వు నాకు ఇస్తావని అని అతను ప్రార్థన చేసినప్పుడు నిజంగానేనండి కొన్ని రోజుల్లోనే అతడు మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందుకున్నాడు. ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం పొందుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనందరం గుర్తుంచుకోవాలి, ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ప్రార్థన చేసి ముందుకు అడుగులు వేయటం కూడా నేర్చుకోవాలి. ఆ సహోదరుడు నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని నమ్ముతూ అడుగులు ముందుకు వేశాడు కాబట్టి, తన పని తాను చేశాడు కాబట్టి దేవుడు తన నమ్మకానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాడు. బైబిల్ కూడా ఏమంటుంది, నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంటుంది. ఎప్పుడు కూడా ఈ మాటలు నీ జీవితంలో గుర్తుపెట్టుకో. భయం ఎప్పుడు కూడా ఏమంటుందంటే ఏమైపోతామో అని అంటుంది, కానీ విశ్వాసం ఏమంటుందంటే నా దేవుడు నాతో ఉన్నాడు, ఏం కాదు అని అంటుంది. భయం ఏమంటుందంటే నువ్వు ఇక ఏమీ చెయ్యలేవు అంటుంది, కానీ విశ్వాసం ఏమంటుందంటే క్రీస్తు ద్వారా నేను బలవంతుణ్ణి అని అంటుంది. భయం ఏమంటుందంటే ఇక నీకు భవిష్యత్తు లేదు, నీ భవిష్యత్తు ఫినిష్ అని అంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, నేను ఇప్పుడే నీ భవిష్యత్తును మళ్ళీ ప్రారంభించాను అని అంటుంది. 56వ కీర్తన 3వ చరణంలో రాయబడిన మాట, నేను భయపడు దినమున నిన్ను నమ్ముకొందును అని భక్తుడు అంటాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, భయం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండండి, దేవుని వాక్యాన్ని మాట్లాడనివ్వండి. ఎందుకంటే మనం ఏమి ఆలోచిస్తున్నామో ఆ వాక్యం మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం వినండి, చదవండి, మౌనంగా ఉండండి, ప్రార్థించండి. సమస్య వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా చేయాల్సింది ప్రార్థన, వాక్యాన్ని నమ్మటం, ప్రార్థన చేస్తూ మన ప్రయత్నం ఆపకుండా ముందుకు అడుగులు వేయటం. ఇలా గనక మనం చేసినప్పుడు మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా ఈ ఆపదలన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈరోజు ఒక జీవిత సత్యాన్ని గుర్తుపెట్టుకో, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా మీరు ఒంటరిగా లేరు. మీ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, మీ ఆర్థిక పరిస్థితి చితికిపోయి ఉండవచ్చు, మీ ఉద్యోగం గురించి ఈరోజు మీరు ఉంటుందో ఉండదో అని భయపడుతూ ఉండొచ్చు, మీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందుతూ ఉండవచ్చు, మీకు దారి కనిపించకపోయి ఉండవచ్చు. కానీ ఈరోజు దేవుని వాక్యం మనం గుర్తుపెట్టుకుందాం. ఏంటంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అంత మాత్రమేనా, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి భయపడకు, నీ ఆశ్రయము దేవుడు. నిరుత్సాహపడకు, నీ దుర్గము, నీ శైలము, నీ బలము కూడా దేవుడే. ఒంటరిగా ఉన్నాను అని అనుకో మాకు, నీకు సహాయకుడు దేవుడు. నీ భవిష్యత్తు గురించి ఈరోజు భయపడొద్దు, నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టు. చివరిగా ఒక మాట గుర్తుపెట్టుకో, నీ సమస్యను చూసి భయపడొద్దు, సమస్యల మధ్యలో ఉన్న దేవుణ్ణి వైపు చూడు. నీ బలం అయిపోయింది అని అనిపించినప్పుడు అక్కడ నుండి దేవుని బలాన్ని అనుభవించు. నిశ్చయముగా నువ్వు బలాన్ని పొందుకుంటావు. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు.
ఆపత్కాలములో మనల్ని విడిపించి మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఇక నిరుత్సాహాన్ని, బలహీనతను, కన్నీటిని వదిలిపెట్టి ఎన్ని కష్టాలు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని నిందలు రాని, అవమానాలు రాని, ఇవన్నిటిని కూడా దేవుడు ఎన్నటికీ ఆపదలుగా లెక్కించకుండా అవకాశాలుగానే లెక్కిస్తూ ఆ అవకాశాలన్నిటిలో కూడా మనకు విజయాన్ని ఇస్తాడు. అంత మాత్రమేనా, మనకు విరోధంగా ఉన్న వారి ద్వారానే మనకు సహాయం చేసి మనకు విజయాలను ఇస్తాడు. యోసేపు జీవితంలో యోసేపుకు విరోధంగా ఉన్న చెరసాల, యోసేపుకు విరోధంగా ఉన్న సంకెళ్ళు కూడా చూడండి, అవే యోసేపు జీవితానికి అవకాశాలుగా మారిపోయినాయి. చెరసాల అనేది యోసేపు జీవితాన్ని ఉన్నతమైన స్థితికి చేర్చింది. సంకెళ్ళు యోసేపు మెడలో బంగారు హారంగా మారింది. ఈరోజు మనందరం కూడా ఎన్ని కష్టాలు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని నిందలు రాని, అవమానాలు రాని, ఆశ్రయ దుర్గమైన, బలమైన, ఆపత్కాలమందు సహాయకుడైన దేవుని వైపు చూస్తే ఆయన మనకు సహాయం చేసి మనల్ని యోసేపుని హెచ్చించినట్లుగా హెచ్చిస్తాడు. యెహోషువను కష్టాల కడల నుండి దాటించి వాగ్దాన భూమికి చేర్చినట్లుగా మనల్ని కూడా చేరుస్తాడు. అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆపత్కాలములో నమ్ముకొనదగిన, ఆపత్కాలములో నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను, శక్తివంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన, ఆపత్కాలములో నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారం, యేసు నీవే నా ప్రాణం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహాదేవుడా, మీకు స్తోత్రమయ్యా. నీవే మాకు ఆధారం, నీవే మాకు ప్రాణం, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయము, ఆశ్రయ దుర్గము. తండ్రి నీకు స్తోత్రములు. ఈరోజు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయము నీవేగా ప్రభువా. ఈరోజు నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో, ఈ వాక్యాన్ని ఇంకా ఎందరైతే వినబోతున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి నీవే ఆశ్రయముగా ఉండు తండ్రి. బలహీనంగా ఉన్నవారికి నీ బలాన్ని ఇవ్వమని అడుగుతున్నాను. భయపడుతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. కన్నీళ్లలో ఉన్నవారిని ఓదార్చమని అడుగుతున్నాము. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి మార్గము చూపమని అడుగుతున్నాను ప్రభువా. కుటుంబ సమస్యల్లో ఉన్నవారికి సమాధానాన్ని ఇవ్వండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలను తెరవమని అడుగుతున్నాము. మూసుకుపోయిన తలుపుల ముందు నిలబడి ఉన్న వారికి క్రొత్త మార్గాన్ని చూపమని అడుగుతున్నాము ప్రభువా.
దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలమందు సహాయకుడై ఉన్నాడు అనే ఈ దివ్యమైన వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో బలముగా నాటబడునుగాక. మా బిడ్డల యొక్క ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలముగా నువ్వు మార్చుతూవుగాక. పరిస్థితులను చూసి కాకుండా నిన్ను చూసి ముందుకు సాగే కృప మా బిడ్డలకి దయచేయండి. భయానికి బదులు విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభువా. నిరుత్సాహానికి బదులు నిరీక్షణను కలుగు చేయండి. బలహీనతకు బదులు నీ బలాన్ని ఇవ్వండి. కన్నీటికి బదులు సాక్ష్యాన్ని ఇవ్వండి. మా బిడ్డలందరి జీవితాల్లో నీ కృప కలుగునుగాక. బంగారు భవిష్యత్తు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకి మీరు దయచేయుదురుగాక. ఎందరైతే ఆపత్కాలమందున్నారో ఆపత్కాలమందున్న ప్రజలందరికీ విడుదల ప్రకటించుదురుగాక. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఆత్మీయముగా, ఆరోగ్యముగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. అన్యోన్యముగా నీతో అంటు కట్టబడి కెరూబులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకుని నిత్యము స్తుతియాస్తున్న స్తుతి అనుభవాలు మాకివ్వండి. మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా యేసు నామమున లయము చేయండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.